ఈ భీస్మా 36 మంచిగా ఉంటదని మా సతీష్ చెప్పిండు. ఇక్కడ షాప్ పెట్టిండు. అయితే చెప్తే సరే నమ్మి ఆయనకు తీసుకున్నాం. ఇది బాగుంది. అటు సైడ్ 2 వేసిన దానికంటే కొద్దిగా ఇది బాగుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మొక్క మొత్తం కూడా ఇది చివరి వరకు అంటే కొమ్మ చివరి వరకు కూడా కాయలు ఇంకా కూడా ఇది పూత వస్తా ఉంది కదా. పూత వస్తా ఉంది, ఇంకా కాస్తనే ఉంది, ఇంకా కూడా కాస్తది. ఓకే, చాలా బ్రాంచెస్ కూడా వచ్చినాయి. ఒకటే చెట్టు కదా, ఒకటే చెట్టు చూపెట్టండి. ఇదంతా ఒకటే చెట్టు. ఇక చూడు కొమ్మ కాస్తుంది. మళ్ళా దగ్గర కనుపులు మన తేజ కాసినట్టే కాస్తుంది. ఓకే, తాళ్ళు ఏర్పడటం కానీ తాళ్ళు అటు 2 వేసినా ఇటు భీస్మ వేసినా దాంట్లో ఫస్ట్ ఏరిచ్చినప్పుడు తాళ్ళు ఎక్కువ వెళ్ళింది, దీంట్లో వెళ్ళలే. ఓకే, తక్కువ. ఎంత అంటే ఒక తీగ జాతికి సంబంధించినటువంటి చెట్టు లెక్క ఉంది కదా. ఉంది. ఓకే, ఇప్పుడు గింజలు కూడా గట్టిగా ఉన్నాయి, మొత్తం బరువు కూడా బరువు ఉంది. ఇప్పుడు ఇది ఎన్నో కోత? ఇది 3వ కోత. ఫస్ట్ ఒక 3 క్వింటాలు వెళ్ళింది, తర్వాత ఒక 11 వెళ్ళింది. ఎకరన్నర తోట ఇది. ఓకే, ఇప్పుడు తెంపిస్తే ఒక 14-15 వెళ్తుంది, మరొక 15 దాకా వెళ్తుంది. ఓకే, ఎకరం మొత్తం మీద ఎంత వస్తుంది అంటారు? 30 అయితే నమ్మకంగా వస్తుంది అన్న. 30 అయితే నమ్మకంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు 3వ కోతకి మీరు ఎన్ని సంవత్సరాల అనుభవంలో 3వ కోతకి ఇప్పుడు ఈ రకంగా ఎప్పుడైనా చూసారా? చూడలేదన్న, ఇది బాగుంది. ఓకే, అప్పుడు తేజ చూసినాం కానీ ఇప్పుడు ఈ నల్లి టైంలో ఇప్పుడు ఇదే చూస్తున్నాం. ఏది నల్లి టైంలో ఇది 36 అనేది నెంబర్ 1 గా ఉంది. ఓకే, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అంటే ఈ టైంలో తోటలన్నీ కూడా ఈడిపోయి చాలా మొత్తం కూడా పొలం దగ్గర కూడా వెళ్ళకుండా మొత్తం తీసేసే పరిస్థితి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు అయితే చూశారు. మరి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇంటికి? ఇక నమ్మకంగా మందులు కొట్టినాం, మనకు నచ్చిన మందులు కొట్టినాం. అట్లాగే మా ఆయన సతీష్ ఇచ్చిండు నమ్మకంగా, అవి కొట్టినాం. ఓకే, ఇక మనం అనుభవంతో కొట్టినాం అన్న. ఓకే, మీ అనుభవంతో ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ఉంటది. 12 సంవత్సరాల అనుభవం వ్యవసాయంలో. ఓకే, ఇప్పుడు వేరే విత్తనాలకే ఇప్పుడు ఈ భీష్మ 36 అనే విత్తనానికి మరి మధ్య ఏమేమి తేడాలు గమనించారు? తేడా అంటే ఇది కొద్దిగా కింద నుంచి కాకుండా పైకి వచ్చి బాగా కాస్తుంది, దగ్గర కాస్తుంది. అసలు మన చింతకాయ కాసినట్టు కాస్తుంది. మీరు చూసిన అంతే ఉండాలి. ఇప్పుడు కింద నుంచి చూసినా కంటే పంగ ఎడలిపోతుంది. ఇది కాకుండా ఇది ఇంకా లోపల పోయి చూసినా అంతే ఉండాలి. పొలం మొత్తం కూడా అట్లనే ఉందంట. పొలం మొత్తం పోయినా అంతే ఉండాలి. చూడు. ఓకే, మొత్తం ఏ చెట్టు పట్టుకున్నా అంతే ఉంటది. చెట్టు కాదు, ఇప్పుడు చూడండి. ఓకే, ఇంకా పచ్చికాయలు పండు కంటే పచ్చి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద లేనట్టే అవబడుతుంది కానీ చూడండి. ఓకే, దగ్గర తోటి రైతులకు కానీ ఇదైతే మంచిదే, వేసుకొని చెప్తా. ఓకే, ఈ విత్తనం మీకు ఎక్కడ దొరికింది? అసలు ఎక్కడి నుంచి తీసుకుని? సతీష్ ఇచ్చిండు. అంటే ఏ ప్రాంతానికి సంబంధించి? అసలు తండా అసలు అను అగ్రో. ఓకే,